హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు వాళ్ళ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి రెగ్యులర్గా కాకుండా వెరైటీ చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటూ ఉంటారు కదండి, ఇష్టంగా. కాబట్టి ఈరోజు నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను వైట్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. మనం మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, లేకపోతే వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చండి. నాకైతే ఈరోజు మిల్క్ బ్రెడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. మనం ఇట్లాగా బ్రెడ్ స్లైసెస్ అన్నవి తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఏ షేప్ అయితే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి నచ్చిన షేప్ చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి నేను ఈరోజు అయితే స్క్వేర్ షేప్ అన్నది చూస్ చేసుకున్నాను. ఇలాగ స్క్వేర్ షేప్లో నుంచి ఆ బ్రెడ్ అన్నది తీసేయాలండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనకి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక 5 to 10 మినిట్స్లో అయితే అయిపోతుంది ఈ రెసిపీ అన్నది. ఇలాగ స్లైసెస్ అన్నవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ అన్నది తీసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ బటరు. నేను ఇలాగా బటర్ అన్నది పక్కన పెట్టుకుంటూ ఉంటానండి. ఇలా పిల్లలకి చేసేటప్పుడు ఆయిల్ కన్నా ఈ బటర్ని కానీ గీని కానీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు బటర్తో అయితే పిల్లలకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిస్తున్నాను. ముందుగా ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఈ బటర్ అన్నది అప్లై చేసేసుకుంటున్నాను. ఈ బటర్ అన్నది మెల్ట్ అవ్వాలండి. పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ప్యాన్ మొత్తానికి ఈ బటర్ అన్నది అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే ఆ ప్యాన్ మీద అయితే వేసుకోవాలి. ప్యాన్ మీద వేసుకున్న తర్వాత మనం ఎగ్ని ఇక్కడ బీట్ చేసుకొని వేసుకోవాలండి. మనం షేప్స్గా కట్ చేసుకున్నాం కదా, ఆ షేప్ లోపల అయితే ఈ ఎగ్ని అయితే వేసుకోవాలి. బయటికి వచ్చినా కానీ పర్లేదండి, ఇలాగైతే వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది కొద్దిగా కాలేటప్పుడే ఇక్కడ కొద్దిగా బటర్ అన్నది అప్లై చేసుకోవాలి సైడ్స్కి. మనం సెకండ్ టైంకి టర్న్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈ బటర్ అన్నది అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ అన్నది అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ అలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. అలానే ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మనం ఇక్కడ బ్లాక్ పెప్పర్నైనా యూస్ చేయొచ్చు, లేక వైట్ కలర్ పెప్పర్నైనా కానీ యూస్ చేయొచ్చు. నేనైతే బ్లాక్ కలర్ పెప్పర్ని అయితే యూస్ చేస్తున్నాను. అది అప్లై చేసిన తర్వాత మనం ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నది టర్న్ చేసుకోవాలండి. ఒకవైపు ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే మనకి 2 సైడ్స్ అన్నది ఈ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి ఇలాగా స్నాక్ అన్నది ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇలాగ చేసి పెడుతూ ఉండండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలాగ మనకి ఎన్నైతే కావాలో అన్నీ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. బిగినర్స్ కూడా దీన్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకి హెవీగా కాకుండా లైట్గా తీసేసుకుంటే మళ్ళీ నైట్ డిన్నర్ టైం కల్లా వాళ్ళకి ఆకలి వేస్తుంది. కాబట్టి ఇట్లాగ లైట్ ఫుడ్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటానండి.
ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. 2 టైమ్స్ ఇట్లాగా కాలితే సరిపోతుందన్నమాట మనకి. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేనండి నా ఈ సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.